ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. టికెట్ ధరలు పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాదు మొదటి రోజు 6 షోలకు అనుమతి ఇచ్చింది. జనవరి 10న అర్ధరాత్రి 1 గంటకు బెనిఫిట్ షోకు టికెట్పై ₹600 పెంచుకోవచ్చని తెలిపింది. మిగతా 5 షోలకు మల్టీప్లెక్స్లో టికెట్పై ₹175, సింగిల్ స్క్రీన్లపై ₹135 పెంపునకు అనుమతించింది. 23వ తేదీ వరకు రోజుకు 5 షోలతో పాటు హైక్తో టికెట్స్ విక్రయించుకోవచ్చని తెలిపింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఫిలిం కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. శివ, తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా పాన్ ఇండియా లెవెల్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ శంకర్ డైరెక్షన్ లో వస్తున్నటువంటి పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గేమ్ చేంజర్ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నటువంటి సినిమా ఈ సంక్రాంతి కానుకగా జనవరి 10వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాకి ఆంధ్రప్రదేశ్ లో టికెట్ల రేట్ల ధరల పెంపుకు అలాగే స్పెషల్ షోలకి అనుమతులు ఇస్తూ కొద్దిసేపటి కిందటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇంతకీ అసలు ఆ షోలు ఎప్పటి నుంచి, టికెట్ల రేట్లు ఏంటి అంటూ కూడా అభిమానులు అయితే సోషల్ మీడియా వేదికగా క్వశ్చన్స్ కూడా ట్రోల్స్ చేస్తున్నారు. అసలు ధరలు ఎలా ఉండనున్నాయి ఏంటి అంటూ కూడా. అయితే మనకి వస్తున్నటువంటి క్లియర్ అప్డేట్ ప్రకారం కొద్దిసేపటి కిందట రిలీజ్ చేసినటువంటి జీవో ప్రకారం చూస్తున్నట్టయితే తెల్లవారుజామున జనవరి 10వ తారీఖున తెల్లవారుజామున 1 గంట నుంచే షోలు షోలు ప్రారంభం కానున్నాయి. సో బెనిఫిట్ షోలకు టికెట్ రేట్ను ₹600 నిర్ణయించారు శివ. ఇది కాకుండా మొదటి 6 రోజులు 6 షోలు పడనున్నాయి. ఈ 6 షోలకి ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి ధరల కంటే సింగిల్ స్క్రీన్లలో ₹135, మల్టీప్లెక్స్ లలో ₹175 పెంచుకోవచ్చు అంటూ కూడా జీవో అమలు చేశారు. అలాగే రెండో రోజు అంటే జనవరి 11వ తేదీ నుంచి 14వ రోజు అంటే జనవరి 23వ తేదీ వరకు ఈ రేట్లు అందుబాటులో ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. అంటే మొదటి 2 వారాలు ఏపీలో సింగిల్ స్క్రీన్ టికెట్ ధర ₹282, మల్టీప్లెక్స్ లో దాదాపు ₹352 వరకు ఉంటుందన్నట్టుగా అయితే తెలుస్తుంది. సో 15వ రోజు నుంచి నార్మల్ ధరలు అమల్లోకి రానున్నాయి. సో గేమ్ చేంజర్ బెనిఫిట్ షోల టికెట్లకు కూడా భారీ ధరలుగానే ఉన్నాయి. ఎర్లీ మార్నింగ్ స్పెషల్ షోకి దాదాపు ₹600 టికెట్ ధర పెంచుకోవచ్చు అంటూ కూడా తెలుస్తుంది. సో 600 అంటే దాదాపు ₹250, అంటే దాదాపు 800 నుంచి ₹1000 డెఫినెట్ గా బెనిఫిట్ షోకి టికెట్లకైతే పెట్టనున్నట్టుగా తెలుస్తోంది. మొదటి 2 వారాలకి మల్టీప్లెక్స్ లో దాదాపు ₹352 పెంచుకోవచ్చుగా తెలుస్తుంది. సింగిల్ థియేటర్ లో దాదాపు ₹282, 3వ వారం నుంచి యథావిధిగా సింగిల్ థియేటర్లలో 148, మల్టీప్లెక్స్ లో ₹175. సో మొత్తానికైతే చూస్తుంటే ఇది అభిమానులకైతే ఒక సందడి చేసినట్టు ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు శివ. ఎందుకంటే ఎప్పుడెప్పుడు అని దాదాపు జనవరి 1 నుంచి ఈ అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు. జనవరి 10వ తారీఖున గేమ్ చేంజర్ రిలీజ్ కాబోతుంది. ఇవాళ ఆల్రెడీ రాజమండ్రిలో ప్రస్తుతానికి రాజమండ్రిలో లైవ్ ఈవెంట్ కూడా, ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నడుస్తుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఒక పక్క డిప్యూటీ సీఎం అలాగే హీరో రామ్ చరణ్ కి బాబాయ్ పవన్ కళ్యాణ్ దీనికి ముఖ్య అతిథిగా కూడా హాజరు అవుతున్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికి అభిమానులు అయితే వినోద్ ఆంధ్రప్రదేశ్ లో సిచ్యువేషన్ ఆ రకంగా ఉంటే తెలంగాణ పరిస్థితి ఏంటి? తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పినట్టు ఇంకా బెనిఫిట్ షోలు కావచ్చు, టికెట్ రేట్ల పెంపు కావచ్చు లేనట్టే అనుకోవాలా? మధ్యలో దిల్ రాజు మీద కొంత హోప్స్ పెట్టుకున్నట్టుంది కదా ఇండస్ట్రీ. ఏంటి దిల్ రాజు మంత్రంగా ఏమైనా పనిచేసే అవకాశం ఏమైనా ఉందా? డెఫినెట్లీ శివ. అంటే ఏపీలో పెద్ద ఎత్తున టికెట్ ధరలు మరియు బెనిఫిట్ షోలు పెంచడం కొద్దిసేపటి అంటే కొద్దిసేపటిన రిలీజ్ అయినటువంటి జీవో చూస్తుంటే డెఫినెట్ గా అందరి చూపు తెలంగాణ వైపే ఉంది. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ గేమ్ చేంజర్ సినిమాకి బెనిఫిట్ షోలకి అనుమతి అవ్వచ్చు, అలాగే టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇస్తుందా లేదా అంటూ కూడా ఒక తీవ్రమైన చర్చ కొనసాగుతుంది. గత 15-20 రోజుల నుంచి కూడా మనం సంధ్యా థియేటర్ ఘటన తర్వాత చూస్తున్నట్లయితే టాలీవుడ్ ఇండస్ట్రీ మరొక పక్క ఇటు గవర్నమెంట్, ఇరు వర్గాల మధ్య అంటే గవర్నమెంట్ వర్సెస్ టాలీవుడ్ అన్నట్టుగా ఒక యుద్ధమైనటువంటి వాతావరణం కొనసాగింది. రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీ వేదికగా ఇక్కడ నుంచి బెనిఫిట్ షోలు ఉండవు, ప్రీమియర్ షోలు లాంటి బెనిఫిట్ షోలు లాంటి వాటికి నేను సీఎం గా ఉన్నంత కాలం బెనిఫిట్ షోలకు అనుమతి లేదు, అలాగే టికెట్ల ధరల పెంపునకు కూడా మా గవర్నమెంట్ ఎలాంటి సహకారాలు మా తరఫున ఉండవు అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా చెప్పడం. మరొక పక్క మినిస్టర్ కోమటిరెడ్డి కూడా అసెంబ్లీలో ఇక్కడ నుంచి బెనిఫిట్ షోలకి అలాగే టికెట్ల రేట్ల పెంపునకు మా గవర్నమెంట్ నుంచి ఎలాంటి సహాయ సహకారాలు ఉండవు అంటూ కూడా అందరి ముందు బహిరంగంగా అసెంబ్లీలో దీని గురించి మాట్లాడడం జరిగింది. సో దాని తర్వాత మరికొన్ని 2-3 రోజులకి తర్వాత సినిమా ఇండస్ట్రీ నుంచి పెద్దలు కలవడం సీఎం రేవంత్ రెడ్డిని, ఇండస్ట్రీ నుంచి దాదాపు 36 మంది ఇటు దర్శక నిర్మాతలు అలాగే హీరోలు
మరికొంతమంది పెద్దలందరూ కలిసి సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కాసేపు మాట్లాడుకున్నటువంటి ఆ వాతావరణం చూస్తుంటే పుష్ప సినిమా తర్వాత జరిగిన గందరగోళం దాదాపు కొంత మేరకు సెట్ అయిపోయింది అన్నట్టు ఒక పాజిటివ్ వైబ్ అయితే క్రియేట్ అయింది సినిమా ఇండస్ట్రీలో కూడా. అలాగే దిల్ రాజు ఎఫ్డీసీ చైర్మన్ గా ఉన్నాడు కాబట్టి తన నుంచి సీఎం రేవంత్ రెడ్డికి అలాగే మినిస్టర్ కోమటిరెడ్డి వెంకరెడ్డికి వీళ్ళందరితో దిల్ రాజుకి మంచి కమ్యూనికేషన్స్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్ గా దిల్ రాజు దీన్ని స్మూత్ గా హ్యాండిల్ చేసి మరోసారి సంధ్యా థియేటర్లో ఘటన పునరావృతం కాకుండా ఏదైనా చర్యలు చేపట్టి అంటే బెనిఫిట్ షోలు ఎప్పుడు వేయాలి, ఏ టైంకి వేస్తే బాగుంటుంది, ఒకవేళ బెనిఫిట్ షోకి గవర్నమెంట్ అనుమతి ఇవ్వాలంటే ఇండస్ట్రీ నుంచి అలాగే దిల్రాజు నుంచి ఎలాంటి కండిషన్స్ కి కంట్రోల్లో ఉండాలి, ఎలాంటి కండిషన్స్ పెట్టుకోవాలంటే ముఖ్యంగా సంధ్యా థియేటర్ జరిగిన ఘటన అయితే డిఫరెంట్ గా ఆ రోజు రాత్రి హీరో రావడము, అంతమంది అక్కడ జనాలు ఉండడం వల్ల దీనికి ముందు చాలా సినిమాలు బెనిఫిట్ షోలు వేశారు, ముఖ్యంగా పాన్ ఇండియా లెవెల్ రిలీజ్ అయినటువంటి. అలాగే వినోద్, తెలంగాణ ముఖ్యమంత్రి ఎప్పుడైతే బెనిఫిట్ షోలు ఉండవు అని అనౌన్స్ చేశారో ఆ తర్వాత చాలా పొలిటికల్ డిమాండ్స్ అలాగే ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కొన్ని డిమాండ్స్ కూడా వచ్చాయి కదా. ఇక ఆంధ్రాలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆ రకమైనటువంటి డెసిషన్ తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. అయితే అవేమీ పట్టించుకోకుండా ప్రభుత్వం మాత్రం ప్రస్తుతం గేమ్ చేంజర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినటువంటి పరిస్థితి. ఏ రకంగా చూసుకోవచ్చు ఈ డిమాండ్స్ కావచ్చు, గవర్నమెంట్ డెసిషన్ కావచ్చు? కొన్ని రోజుల నుంచి కూడా శివ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో ముఖ్యంగా ఇటు సీఎం పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, అలాగే చంద్రబాబు నాయుడు అవ్వచ్చు, మరికొంతమంది గవర్నమెంట్ లో ఉన్నటువంటి మంత్రులు, కొంతమంది పెద్దలు, సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి కీలక వ్యక్తులతో కూడా సినిమా ఈవెంట్స్ ఏపీ గవర్నమెంట్ కి రండి, ఈవెంట్స్ కానీ లేకపోతే మీకు షూటింగ్స్ అవ్వచ్చు అంటే కొద్దిగా ఏపీ గవర్నమెంట్ కి మీరు ప్రిఫర్ చేయండి అంటూ ఇండైరెక్ట్ గానే వాళ్ళ కోరికలు కోరడం అయితే ఒకటి వాస్తవం. సో వాళ్ళ కోరికలకు తగ్గట్టుగా నుంచి ఇలాంటి అనుమతులు ఇస్తే డెఫినెట్ గా హైదరాబాద్ నుంచి ఏ ఈవెంట్ అయినా కూడా ఆంధ్రాలో చేసుకోవడానికి విజయవాడ వేదిక కావచ్చు, అలాగే రాజమండ్రి వేదికగా, అలాగే వైజాగ్ వేదికగా, సో ఈ 3 ప్రదేశాలను కూడా ఇండస్ట్రీ చూస్తుందన్నట్టుగా కూడా కొంత టాక్ అయితే ఉంది. డెఫినెట్ గా ఏపీ గవర్నమెంట్ టాలీవుడ్ కి ఇంకా కూడా ముందు కూడా ఇంకా సపోర్ట్ చేస్తే డెఫినెట్ గా జరగబోయే ఈవెంట్స్ అన్ని అవ్వచ్చు, ప్రీ రిలీజ్ ఈవెంట్ అవ్వచ్చు, అలాగే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అవ్వచ్చు, అలాగే సినిమాకి సంబంధించి సో గవర్నమెంట్ తరఫున కూడా బెనిఫిట్ షోలకి టికెట్ రేట్ల పెంపునకు గవర్నమెంట్ నుంచి కూడా వాళ్ళ సపోర్ట్ ఉంటుందనే ఒక ఉద్దేశంతో కూడా ఇటు గవర్నమెంట్ అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీ సో ఈ 2 వర్గాల మధ్యలో కూడా ఒక చిన్నపాటి కోఆపరేషన్, ఒక ఒప్పందం అయితే కూడుకుంది కాబట్టి డెఫినెట్ గా ప్రస్తుతానికి అదే ఫాలో అవుతున్నారు. అయితే తెలంగాణ గవర్నమెంట్ విషయానికి వస్తే కూడా ఇప్పుడు సంక్రాంతికి బరిలో ఉన్నటువంటి 3 సినిమాలు, దాదాపు బాలకృష్ణ సినిమా, అలాగే వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం, రామ్ చరణ్ గేమ్ చేంజర్. సో ఈ 3 సినిమాలు భారీ బడ్జెట్ తో కూడుకున్న సినిమాలు, పెద్ద సినిమాలు కాబట్టి డెఫినెట్ గా సీఎం రేవంత్ రెడ్డితో అలాగే మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కూడా దిల్ రాజు ఎఫ్డీసీ చైర్మన్ ఉన్నటువంటి దిల్ రాజు ఆ సినిమాలకు నిర్మాత కూడా కాబట్టి సో డెఫినెట్ గా వీళ్ళందరితో మాట్లాడి అట్లీస్ట్ టికెట్ల రేట్ల పెంపునకి సంబంధించి కొద్దిగా కోఆపరేట్ చేయమని అడుగుతామని ఆశలో మాత్రం సినిమా యూనిట్ అయితే ఉంది. ఎందుకంటే బెనిఫిట్ షోలు లేదంటే కనీసం నెల రోజులు కూడా గడవని పరిస్థితులు ఉన్నప్పుడు ఇలాంటి టైంలో గవర్నమెంట్ ని ఇలా అడగడం కూడా కరెక్ట్ కాదని కొంత మేరకు కూడా కంట్రోల్ ఉండడం జరిగింది. సో ఏది ఏమైనా ఇప్పుడు అందరి చూపు అంతా కూడా తెలంగాణ వైపే ఉంది. సో దిల్ రాజు నెక్స్ట్ తెలంగాణ గవర్నమెంట్ ని ఏం చేస్తాడు, అడుగుతాడా, పర్మిషన్ తెచ్చుకుంటాడా, జీవో తెచ్చుకునేంత సత్తా దిల్ రాజుకు ఉందా ఏంటి అనేది ఒక సస్పెన్స్ వాతావరణం కొనసాగుతుంది. శివ, ఓకే, థ్యాంక్ యూ.